వాట్సాప్ గ్రూపుల్లోకి పోలీసులు గ్రామాల నుంచి నగరాల్లోకి వార్డుల దాకా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. ప్రభుత్వం ఆదేశం, రంగంలోకి ఇంటెలిజెన్స్. ఓరిని ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసిందా అంటే మన వాట్సాప్లో తెలియకుండానే పోలీసు వాళ్ళు కూడా మెల్లగా అందులో పోలీసు అని తెలియకుండా ఇప్పుడు ప్రతి ఒక్క వాట్సాప్ అడ్మిన్స్ ఉంటారు కదా, ఏదో ఒక అడ్మిన్ను క్లోజ్ చేసుకోవడం, ఆ అడ్మిన్ ద్వారా పోలీసు వాళ్ళ నెంబర్లు ఒకటో రెండో అందులో యాడ్ చేయడం వల్ల వాళ్ళు గ్రూపులలో ఎలాంటి న్యూస్ ఫార్వర్డ్ చేస్తున్నారు, ఎలాంటి చర్చలు పెట్టుకుంటున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకమైన చర్చ నడుస్తుందా, ప్రభుత్వానికి వ్యతిరేకమైన వార్తలు ఆ వాట్సాప్లో ఫార్వర్డ్ అవుతున్నాయా, అనుకూలమైనవి అవుతున్నాయా, రేవంత్ రెడ్డి గారి గురించి మంచిగా అనుకుంటానులా చెడ్డగా అనుకుంటానులా, వీటన్నిటిని తెలుసుకోవడానికి వాట్సాప్ గ్రూపుల్లోకి పోలీసులు కూడా ఎంటర్ అవుతున్నారట. మఫ్టీలో వచ్చి పట్టుకపోయినట్టు ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా సాధారణ వ్యక్తులు లెక్క మెల్లగా అందులోకి ఎంటర్ అవుతున్నారట. ఇది గ్రామాల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతున్నదట. మరి తొందరపడి ఎవరైనా వాట్సాప్ గ్రూపులలో రోజు యుద్ధాలే, వాట్సాప్ గ్రూపులలో తిట్టుకొని రోజు ఉండదా వాట్సాప్ గ్రూపులలో కొందరు వాట్సాప్ గ్రూపుల్లో తిట్టుకొని రోజు ఉండదు. మా లీడర్ గొప్ప అంటే మా లీడర్ గొప్ప, మీ లీడర్ ఏం పని చేసిండంటే మీ లీడర్ ఏం పని చేసిండు, ఇదో పెద్ద గొడవ వాట్సాప్ గ్రూపులలో. కాబట్టి వాట్సాప్ గ్రూపులలో లొల్లీలకు పోకుర్రి, ఎందుకంటే వీటి మీద కూడా సైబర్ క్రైమ్ కేసులు బుక్ చేసే అవకాశం ఉంటుంది. అనవసరంగా వాట్సాప్ గ్రూపులో జోలికే పోకుర్రా, అలా ప్రభుత్వ వ్యతిరేక అనుకూలమైన పోస్టులు రెండు పెట్టకుర్రి, ఎందుకంటే ఆల్రెడీ గ్రౌండ్లో వాళ్ళ రిపోర్ట్ ఎట్లనో తెలుసు. కాబట్టి కొత్తగా పెట్టవలసిన అవసరం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆఖరికి ఇంత కూడా తెగించిండు. ఇక ఇంత కూడా తెగించిందంటే ఏం చేస్తాం, ఏం చేయలేం.